హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే విత్ సిరి. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే ఫ్యామిలీతోని బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ వచ్చేసి బండమైలారంలో ఉంది. హైదరాబాద్ నుంచి అయితే 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బట్ మేడ్చల్ నుంచి మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బస్సెస్ అయితే ఉంటాయి. మేడ్చల్ నుంచి 7 కిలోమీటర్స్. న్యూ ఇయర్ సందర్భంగా ఫుల్ రష్ అయితే ఉన్నారు. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా టెంపుల్ అయితే. ఈ టెంపుల్ని అయితే దక్షిణ్కి బద్రీనాథ్ అని కూడా పిలుస్తారు. ఉత్తరాఖండ్లో ఉన్న టెంపుల్ అయితే మనం వెళ్ళలేము, అంటే కొంతమంది వెళ్ళగలుగుతారు, కొంతమంది వెళ్ళలేరు. సో మనకి ఏంటంటే మన హైదరాబాద్లోనే ఈ ఉత్తరాఖండ్ కమ్యూనిటీ వాళ్ళైతే ఇది నిర్మించడం జరిగింది. ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యి. ఫోన్స్ అయితే లోపలికి ఎలో చేయలేదండి. అండ్ చూస్తున్నారు కదా, రష్ అయితే చాలా అంటే చాలా ఉంది. మాకు ఆల్మోస్ట్ 45 minutes అయితే టైం పట్టింది దర్శనంకి. లోపల గాడ్ ఎలా ఉంటారో నేను పిక్చర్ అయితే యాడ్ చేశాను, చూడండి. లోపల అఖండ జ్యోతిని అయితే మీరు చూస్తున్నారు కదా, అదైతే బద్రీనాథ్ టెంపుల్ నుంచి అయితే తీసుకొచ్చారు, ఉత్తరాఖండ్ బద్రీనాథ్ టెంపుల్ నుంచి. ఇంతకు ముందు అయితే బయట షాప్స్ అవి అలాంటివి ఏం లేవు. ఐ థింక్ ఈ మధ్య పెట్టారనుకుంటా ఇలాంటివి. చూస్తున్నారు కదా, బయట మొత్తము ఇలాగా అంటే జాతరకి ఇలా షాపింగ్స్ అన్నీ ఉంటాయి కదా, సో అలా అయితే పెట్టారు కొన్ని స్టాల్స్. అండ్ నేనైతే పాపకి ఒక చిన్న టాయ్స్ అయితే తీసుకున్నా, కొన్ని టాయ్స్ తీసుకున్నా. అండ్ ఫైనల్లీ స్నాక్స్ అయితే తింటున్నాము. ట్రస్ట్ మీ, టెంపుల్ అయితే చాలా బాగుంది. సేమ్ నాకు అంటే ఆ టెంపుల్ ఒరిజినల్ ఉత్తరాఖండ్ బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు, బట్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది టెంపుల్ని చూస్తే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.